మీకొచ్చిన జాబ్ ఆఫర్ బ్యాక్గ్రౌండ్ చెక్ వల్ల మీరు పోగొట్టుకోవచ్చు. విప్రోకి 2 lakhs ఫైన్ వేసింది ఒక కోర్టు. ఆ తర్వాత దే డి నాట్ ఈవెన్ అలో మీ టు లాక్ ది బాత్రూమ్ డోర్. సివియర్ గా అంటే డ్రగ్ టెస్ట్ వరకు కూడా ఉంటాయి. క్యాచ్ 22 ఏంటంటే మీరు కన్సెంట్ ఇవ్వకపోతే మీకు ఆఫర్ కూడా ఉండదు. మీకొచ్చిన జాబ్ ఆఫర్ బ్యాక్గ్రౌండ్ చెక్ వల్ల మీరు పోగొట్టుకోవచ్చు. సేమ్ జాబ్, సేమ్ రోల్, but different companies and different industries may demand different kinds of background checks. ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ బేసిక్ నుంచి అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేయడం నుంచి సివియర్గా అంటే డ్రగ్ టెస్ట్ వరకు కూడా ఉంటాయి. ఈ వీడియో లోపల బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, దీన్ని ఎందుకు చేస్తారు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ చివరికి వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది, మీ రైట్స్ ఏంటి, మీకు వచ్చిన డ్రీమ్ జాబ్ని బ్యాక్గ్రౌండ్ చెక్ వల్ల పోగొట్టుకోకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను నేను. తప్పకుండా వినండి. నా పేరు జాగ్, CEO of Kudoswal, an AI career platform. మీరు చూస్తున్నారు జాబ్ టాక్స్ విత్ జాగ్. బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే ఏంటి? ఇది ఫైనల్ వెరిఫికేషన్ ప్రాసెస్ బిఫోర్ యూఆర్ ఆన్బోర్డెడ్. ఆఫర్ లెటర్ తో పాటే చెక్ లిస్ట్ అంటే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉండాలి, ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలో చెప్తారు. ప్లస్ మీ కన్సెంట్ కావాలని కూడా అడుగుతారు. మీ కన్సెంట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది జరగదు. క్యాచ్ 22 ఏంటంటే మీరు కన్సెంట్ ఇవ్వకపోతే మీకు ఆఫర్ కూడా ఉండదు. సో ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇఫ్ యూ వాంట్ దట్ జాబ్ యూ హ్యావ్ టు క్లియర్ దిస్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆల్సో. బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ నుంచి మొదలు పెడదాం మనం. అన్ని ఇండస్ట్రీస్, ఆల్మోస్ట్ అన్ని జాబ్స్కి కామన్ అండ్ స్టాండర్డ్ ప్రాక్టీస్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ లుక్ ఫర్ దీస్ 4 things. ఒకటి, మీ ఐడెంటిఫికేషన్. గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడిఐ ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ యాక్సెప్టబుల్లో మీకు వచ్చిన చెక్ లిస్ట్ లోపల ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కండి. రెండోది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు చెప్పిన డిగ్రీ మీకు ఉందా లేదా అనేది వాళ్ళు దే విల్ వెరిఫై. దీనికి యూనివర్సిటీస్, కాలేజెస్ దే హ్యావ్ పోర్టల్స్ అండ్ దే హ్యావ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ టు వెరిఫై దిస్. మూడోది ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్. ఈ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఎక్స్పీరియన్స్ లెటర్, శాలరీ స్లిప్స్, కొన్ని కంపెనీస్ అడుగుతాయి శాలరీ స్లిప్స్, రిలీవింగ్ లెటర్ ఆల్మోస్ట్ మస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ ఇండియా. మీ రోల్స్ వాట్ డేట్స్ టాలీ అవుతున్నాయా లేదా. దే మే గో అండ్ చెక్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ టు వెరిఫై వెదర్ యూ రియల్లీ వర్క్డ్ ఇన్ దోస్ రోల్స్ ఆర్ నాట్. అందుకని మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎప్పుడూ కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. దాని టిప్స్ Q&A ఈ వీడియోస్ లోపల ఉన్నాయి. తప్పకుండా మీరు వాచ్ చేసి అప్డేట్ చేయండి. ఎందుకంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉన్నవి మీ రెజ్యూమేలో లేకపోయినా పర్వాలే, కానీ మీ రెజ్యూమేలో ఉన్నవి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో తప్పకుండా ఉండాలి. నాలుగోది రిఫరెన్స్. ఇది మీ పాత మేనేజర్స్, పాత కలీగ్స్ని మీ గురించి అడుగుతారు. ఈజ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్, ఈజీ టు వర్క్ విత్, ఇట్లాంటి క్వశ్చన్స్. ప్లస్ సమ్టైమ్స్ దే మే ఈవెన్ ఆస్క్ హార్డ్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ abilities and also qualification. It's always a good thing to maintain good relationship with your previous employers and previous colleagues. మీరు ఇచ్చే రిఫరెన్స్ తప్పకుండా మీకు హెల్ప్ అయ్యేది ఉండాలి. సో ఆల్వేస్ పే అటెన్షన్ టు దోస్ నేమ్స్ యూ గివ్. ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ చెక్ మోస్ట్లీ ఇండస్ట్రీ డిపెండెంట్. ఒకటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే మీ క్రెడిట్ స్కోర్ చూస్తారు, మీ సివిల్ స్కోర్ చూస్తారు, ఏమైనా ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉన్నాయా, దీన్ని బట్టి అసెస్ చేస్తారు. ఇది మోస్ట్లీ ఫైనాన్స్ కానీ ఫిన్టెక్ కంపెనీస్ లోపల వెరీ కామన్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్. రెండోది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. ఎందుకంటే సెన్సిటివ్ డేటా హ్యాండిల్ చేసేవాళ్ళు దే నీడ్ టు బి వెరీ అప్రైట్ ఇన్ దేర్ క్యారెక్టర్. సో దట్ ఈస్ ది ఐడియా బిహైండ్ ఇట్. దీన్ని టెక్నాలజీ కంపెనీస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, వేర్ దే హ్యాండిల్ లాట్ ఆఫ్ డేటా. స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్. వీటి లోపల డ్రగ్ టెస్ట్ చాలా కామన్. హై ట్రస్ట్ రోల్స్ కి ఇది చాలా అవసరం అవుతుంది. లాజిస్టిక్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల డ్రగ్ టెస్ట్ చాలా కామన్ న్యూ ఎంప్లాయీస్. నాకు 10 జాబ్స్ వరకు బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ తోనే సరిపోయింది. తర్వాత ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఏ వెరీ బిగ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. దే వాంటెడ్ మీ టు గో ఫర్ ఎ డ్రగ్ టెస్ట్. డ్రగ్ టెస్ట్ ఫెసిలిటీకి వెళ్ళాను నేను. సో ఇట్ వాజ్ ఆల్ న్యూ టు మీ. సో వెళ్ళాక ఫస్ట్ షాక్ ఏంటంటే దే వాంటెడ్ మీ టు ఎంప్టీ మై పాకెట్స్. ఆ తర్వాత దే డి నాట్ ఈవెన్ అలో మీ టు లాక్ ది బాత్రూమ్ డోర్. సో దాట్ వాజ్ ఆల్ న్యూ టు మీ. బట్ అఫ్ కోర్స్ దట్స్ దేర్ స్టాండర్డ్ ప్రొసీజర్. ఈ 3 రకాల బ్యాక్గ్రౌండ్ చెక్స్ చూసాం మనం. వీటి నుంచి మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకోవాలి, మీ కెరియర్ని ఎట్లా జాగ్రత్త పరచుకోవాలి, మీకున్న రైట్స్ ఏంటి, వి విల్ సీ నెక్స్ట్. యాజ్ ఐ ప్రామిస్, మీ కెరియర్
బ్యాక్గ్రౌండ్ చెక్ వల్ల హర్ట్ కాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? నెంబర్ 1, రెజ్యూమే సబ్మిషన్ టైం లోపల మీ రోల్స్, డేట్స్, మీ పాత ఎక్స్పీరియన్స్ లెటర్స్ తోటి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తోటి టాలీ అవుతున్నాయా లేదా అని ఖచ్చితంగా చూడండి. రెండోది, మీ ఇంటర్వ్యూ టైం లోపల మీ కరెంట్ ఎంప్లాయర్తో కానీ పాత ఎంప్లాయర్స్తో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ట్రై టు బి ఆనెస్ట్ అండ్ షేర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చెక్ లోపల దే విల్ కమ్ టు నో. మూడోది, రిఫరెన్స్. మీరు ఎవరి పేరైతే ఇస్తున్నారో మీ రిఫరెన్స్ గురించి వాళ్ళు తప్పకుండా మీ గురించి గొప్పగా చెప్పగలిగి ఉండాలి. ఏ మాత్రం డౌట్ ఉన్నప్పటికి కూడా వాళ్ళ పేరు ఇవ్వకండి. 4, మీ బ్యాక్గ్రౌండ్ చెక్ అయ్యి సాలిడ్గా ఆఫర్ లెటర్ మీ చేతిలోకి వచ్చే వరకు మీ కరెంట్ ఎంప్లాయర్కి నోటీస్ ఇవ్వకండి. 2 weeks నోటీస్ కావచ్చు, 2 months నోటీస్ కావచ్చు. ఎందుకంటే దేర్ కుడ్ బి 100 things which could go wrong when time is not going well for us. నెక్స్ట్ది, మీ రిలీవింగ్ లెటర్ స్టాండర్డ్గా ఉండేట్టు చూసుకోండి. రిలీవింగ్ లెటర్ కానీ ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ వాళ్ళు గొప్పగా చెప్పకపోయినా పర్వాలే కానీ మీ గురించి చెడ్డగా మాత్రం ఉండకూడదు. దాంట్లో మీకు ఆఫర్ అయిపోయింది, రిలీవింగ్ లెటర్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఆఫర్ని వెనక్కి తీసుకోవచ్చు. విప్రోకి 2 lakhs ఫైన్ వేసింది ఒక కోర్టు. ఎందుకని? ఎవరైతే రిలీవింగ్ లెటర్ ఇచ్చారో దే సెడ్ నాట్ సో నైస్ థింగ్స్ అబౌట్ దేర్ ప్రీవియస్ ఎంప్లాయీ. దాని గురించి సో దే filed a case and they won against a big company like Wipro. ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ చెక్స్ బేసిక్ కావచ్చు, స్ట్రిక్ట్ కావచ్చు, ఇవి మనం అప్లై చేసే రోల్ బట్టి, ఇండస్ట్రీ బట్టి, కంపెనీ బట్టి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా దే వాంట్ టు స్టార్ట్ దిస్ న్యూ రిలేషన్షిప్ విత్ ఏ సర్టెన్ లెవెల్ ఆఫ్ ట్రస్ట్. బ్యాక్గ్రౌండ్ చెక్స్ దే సర్వ్ దట్ పర్పస్. దీనికి మనం ఎట్లా ప్రిపేర్ కావాలో ఇప్పుడు చూసాము. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలో అండర్ 7 minutes ఈ వీడియో చూడండి.